హాయ్ ఫ్రెండ్స్, మనకి కోల్డ్ ఫీల్డ్ నుంచి మైనింగ్‌కి సంబంధించి కొత్త రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్‌ని ఎవరు మిస్ చేసుకోవద్దు. వీడియో పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మనకి నార్థన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ నుంచి కొత్త రిక్వైర్మెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్‌లో మనకి మొత్తం 2 పోస్టులు అయితే ఉన్నాయి. మైనింగ్‌కి సంబంధించి 254 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సర్వేయర్‌కి సంబంధించి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆల్ కేటగిరీ ఆల్ కేటగిరీస్ ఆర్ ఎలిజిబుల్ టు దిస్ నోటిఫికేషన్. అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి మైనింగ్‌కి సంబంధించి 10th క్లాస్ అయితే పూర్తి చేసి ఉండాలి. హ్మ్. మైనింగ్ సర్దార్‌షిప్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అవి గనక లేకపోతే మనకి 10th క్లాస్ అయితే పూర్తి చేసి డిగ్రీలో డిగ్రీ గాని, డిప్లొమాలో గాని మైనింగ్ ఇంజినీరింగ్‌కి సంబంధించి కోర్స్ అయితే చేసుండాలి. దాంట్లో మనకి ఓవర్ మ్యాన్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఆ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మళ్ళీ టెస్టింగ్ సర్టిఫికేట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ సర్వేయర్‌కి సంబంధించి మనకి 10th క్లాస్ అయితే పూర్తి అయ్యుండాలి. సర్వేయర్ సర్టిఫికేట్ ఉండాలి. అప్పుడైతే ఎలిజిబుల్ అవుతాం ఈ యొక్క నోటిఫికేషన్‌కి. మనకి ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 14th జులై 2026. లాస్ట్ డేట్ వచ్చేసరికి 5th ఆగస్ట్ 2026. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ స్టార్ట్ అవ్వటానికి ఇంకా మనకి 2 డేస్ అయితే ఉంది. ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజి ఏజ్ రిలాక్సేషన్ అంటే మనకి 18-30 ఇయర్స్ అయితే ఉండాలి. 18-30 ఇయర్స్ అయితే ఉండాలి మనకి. అయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో నో ఏజ్ రిలాక్సేషను. ఎస్టీ, ఎస్సీ వాళ్ళకేమో 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్‌లో మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో ₹1000 ప్లస్ జీఎస్టీ 180 రూపీస్, మొత్తం కలిపి టోటల్ వన్ లెవ 1180 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు మనకి. ఎస్టీ, ఎస్సీ, ఈఎస్ఎం వాళ్ళకేమో రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి మాత్రం 1180 రూపీస్ అయితే కట్టాలి ఈ యొక్క నోటిఫికేషన్‌లో. ఈ యొక్క నోటిఫికేషన్‌కి మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్‌లో మైనింగ్‌కి సంబంధించి యూఆర్‌ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మినిమమ్ 50 మార్క్స్ తెచ్చుకోవాలి. కట్ ఆఫ్ ప్రకారం ఎలిజిబుల్ కావటానికి. ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ వాళ్ళకేమో 40 మార్క్స్ వస్తే చాలు క్వాలిఫై అవ్వటానికి. సర్వేయర్‌కి సంబంధించి యూఆర్‌ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 50 మార్క్స్ వచ్చి ఉండాలి. ఎస్టీ, ఎస్సీ వాళ్ళకేమో 40 మార్క్స్‌కి ఎలిజిబుల్. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఇది సీపీటీకి సంబంధించి కంప్యూటర్ టెస్ట్‌కి సంబంధించి బేస్డ్ టెస్ట్. ఈ యొక్క ఎగ్జామ్ రాయటానికి మనం ప్రిపేర్ అవ్వటానికి జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి మనకి 30 మార్క్స్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 30 మార్క్స్‌కి ఉంటుంది. ఇయన్నీ మల్టీ చాయిస్ ఆన్సర్స్. ఈచ్ క్వెషన్ క్యారీస్ 1 మార్క్. ఈ యొక్క ఎగ్జామ్ మనకి ఇంగ్లీషు లేదా హిందీలో అయితే కండక్ట్ చేస్తారు.